ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో పరమశివతత్వం బ్రహ్మమానం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి, ఈమెయే ప్రకృతి. ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారిగా కలదు. అలాగే మరొక స్త్రీ లక్ష్మి రూపంలో విష్ణువుకు సహాయకారిగా కలదు. మరొక శక్తి కాళి అను నామంతో రుద్రుడికి తోడుగా ఉంటుంది అని చెప్పాడు మహేశ్వరుడు. అని ఇలా అంటున్నాడు: హే విష్ణు, బ్రహ్మకు అన్నింటా సహాయకారిగా ఉండుము నీవు. నీకు నేను సహాయకారిగా ఉంటాను. నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారములు ఎత్తి నీ కీర్తిని విస్తరించుకో. లోకరక్షణదత్తుడివై వర్ధిల్లు. మనందరికీ భేదము లేదు. భేద దృష్టి కలవారికి నరకము తప్పదు. అనగా శివకేశవులకు భేదము లేదు. అలా చూసిన వారికి నరకము ఖచ్చితంగా ఉంటుంది, నరకం తప్పదు అని శివుడు ఆనాడే చెప్పి ఉన్నాడు. ఇక ధనం వల్ల వచ్చే భోగ భాగ్య రాజ్యాధికారాలను కావాలి అనుకునేవారు నిన్ను ఆశ్రయిస్తారు. పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరి పరమహంసలు నన్ను ఆశ్రయిస్తారు. ఆరోప్యముక్తి నీ ఆధీనం. అత్యంత దుఃఖ నివృత్తి రూపమైన పునరావృత్తిరహితమైన పరబ్రహ్మైక్యతత్వం నా ఆధీనం. ఇప్పుడు త్రిమూర్తుల ఆయుర్దాయాన్ని చెబుతాను వినండి. మానవ కాలమాన రీత్యా, అనగా మానవ కాలమానం ప్రకారం 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, అంతే కాలం అతనికి ఒక రాత్రి. రెండూ కలిసి ఒక రోజు, అనగా 2000 మహాయుగాలు అయితే బ్రహ్మగారికి ఒక రోజు. అలాంటి 30 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువునకు ఒక రోజు. ఈ లెక్కలో విష్ణువునకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం. విష్ణువు యొక్క ఒక సంవత్సరం రుద్రునకు ఒక రోజు. ఆ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. మానవుడు మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణకోట్లకు 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రోజు. అనగా దేవుడికైనా మానవునికైనా ఒక రోజులో సుమారుగా 21,600 సార్లు గాలి పీల్చి వదలటం. అలా గాలి పీల్చి వదిన సమయమే ఒక రోజు. నా ఉచ్ఛ్వాస విశ్వాసులకు లెక్కలేదు, అందువల్ల నేను అక్షయుణ్ణి అని ఆయన చెప్పినాడు. మహేశ్వరుడు అలా చెప్పినాడు.